రాజస్థాన్లో సందర్శనీయ స్థలాల గురించి స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చివరిదాకా చూడండి. రాజస్థాన్ అనగానే అందరికీ ఎడారి మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, కోటలతో రాజస్థాన్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మొదటగా చూసినట్లయితే రాజస్థాన్లో ఉన్న జైపూర్ సిటీ. పింక్ సిటీగా పేరొందిన ఈ నగరం కోటలకు ప్రసిద్ధి. ఇక్కడ హవా మహల్, సిటీ ప్యాలెస్, అంబర్ పోర్ట్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. స్థానిక వీధుల్లో తిరగడం మంచి అనుభూతిని అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జైసల్మేర్. గోల్డెన్ సిటీగా పేరొందిన ఈ నగరంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. ఇక్కడ ఉన్న సోనార్ కిలా మరియు ఎడారికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉదయ్పూర్. సరస్సుల నగరంగా పేరొందిన ఉదయ్పూర్ రాజస్థాన్లో బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా ఉంది. ఇక్కడ గార్డెన్లు, మ్యూజియంలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జోధ్పూర్. బ్లూ సిటీగా ఉన్న ఈ జోధ్పూర్ థార్ ఎడారికి అంచున ఉంటుంది. ఇక్కడ ఉన్న కోటలు, ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పుష్కర్. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఒకే ఆలయం పుష్కర్లో ఉంది. ఇక్కడ ఉన్న సరస్సు ఎంతో ప్రాముఖ్యత చెంది ఉంది. నెక్స్ట్ వచ్చేసి అజ్మీర్. అజ్మీర్లో ఉన్న దర్గా ఎంతో ప్రాముఖ్యతతో పొందింది. మొఘలుల కాలం నుంచే అజ్మీర్ ఎంతో ప్రాముఖ్యతను పొందిన ప్రదేశం. నెక్స్ట్ వచ్చేసి రణతంబోర్. రణతంబోర్ వెళ్ళడం మీరు రణతంబోర్ ఫోర్ట్, రణతంబోర్ నేషనల్ పార్క్ను వీక్షించవచ్చు. ఈ పార్కులో పులులను సంరక్షిస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ అబూ. రాజస్థాన్లో ప్రాముఖ్యత పొందిన ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూ. అరావలి పర్వత శ్రేణిలో ఇది ఉంటుంది. దిల్వారా ఆలయాన్ని సందర్శించడంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే కొత్త జంటలను అందమైన హనీమూన్ ట్రిప్ మరింత దగ్గర చేస్తుంది. అయితే మొదటిసారి హనీమూన్కు ఎక్కడికి వెళ్ళాలనేది మాత్రం తరచుగా ప్రతి ఒక్కరిలో తలెత్తే ప్రశ్న. మీకు కూడా ఇలానే అనిపిస్తే ఒక్కసారి రాయల్ స్టేట్ రాజస్థాన్ గురించి ఆలోచించండి. రాజసం ఉట్టిపడే నగరంలో రొమాన్స్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. రాజస్థాన్లోని నగరాలన్నీ ఎంతో మనోజ్ఞతను కలిగి ఉంటాయి. ఇక్కడి వారసత్వ హోటళ్లలో మీ జీవిత భాగస్వామితో కలిసి సమయం గడపడం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంతకీ రాజస్థాన్లో హనీమూన్కు పేరొందిన ఆ ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఏ సీజన్లో వెళ్ళడం మంచిదో చూద్దాం. ఫస్ట్ వన్ పుష్కర్. రాజస్థాన్లో అందమైన, ప్రశాంతమైన హనీమూన్ గమ్యస్థానాల్లో పుష్కర్ ఒకటి. ఈ నగరాన్ని అన్ని వైపులా పొడవైన పచ్చటి చెట్లతో, ప్రకృతి అందాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మరీ అంత రొమాంటిక్ ప్రదేశం కాకపోయినప్పటికీ రాజస్థాన్లో బడ్జెట్లో హనీమూన్ పూర్తి చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. మంచి సమయం వచ్చేసి మార్చి నుంచి నవంబర్ మధ్యలో పుష్కర్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉదయ్పూర్. రాజస్థాన్లో శృంగారభరితమైన ప్రదేశంగా ఉదయ్పూర్ పేరుగాంచింది. హనీమూన్ జంటలకు ఇది సరైన గమ్యస్థానం. కొత్త జంటలు ఈ ప్రదేశాన్ని సందర్శించడం అస్సలు మిస్ కాకండి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య పిచోలా సరస్సులో రొమాంటిక్ బోట్ రైడ్ చేయడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. గొప్ప వారసత్వ ప్రదేశాలతో కూడిన ఈ నగరం ఎన్నో అందమైన గార్డెన్లతో, ఘనమైన చరిత్రతో పర్యాటకులకు ఆశ్చర్యపరుస్తుంది. ఈ సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో ముఖంగా శీతాకాలంలో ఉదయ్పూర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ అబూ. రాజస్థాన్లో అందమైన ప్రదేశాలను అన్వేషించాలని మీరు కోరుకుంటే మౌంట్ అబూ మీకు అన్ని అవకాశాలను అందిస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలో ఉన్న ఏకైక పర్వత ప్రాంతం ఇదే. హనీమూన్ జంటలకు కుటుంబంతో కలిసి వెళ్లేందుకు ఇది ప్రసిద్ధ గమ్యస్థానం. ఇక్కడి ప్రకృతి అందాల వీక్షణ, నక్కీ సరస్సులో బోట్ షికారు, షాపింగ్తో పాటు దిల్వారా జైన్ ఆలయాలను సందర్శించడం మర్చిపోకండి. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య మౌంట్ అబూలో వాతావరణం పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బికనీర్. రాజస్థాన్ యొక్క గొప్ప సంస్కృతిని, వారసత్వాన్ని బికనీర్ మీకు పరిచయం చేస్తుంది. మీ రొమాంటిక్ ట్రిప్లో ఇక్కడికి పర్యటన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చారిత్రక ఆలయాలు, కోటలు, ప్యాలెస్లు, మ్యూజియంల వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలకు ఈ నగరం ఎంతో ప్రసిద్ధి. మేలుజాతి వంటలకు కూడా ఈ నగరం పెట్టింది పేరు. ఇక్కడ లాల్గర్ ప్యాలెస్, రాంపూరియా వీధులు మరియు
జునాగర్ కోట వంటి ముఖ్యమైన ప్రదేశాలను తప్పక సందర్శించండి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య బికనీర్ సందర్శన అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అజ్మీర్. ఖవాజా మొయినుద్దీన్ చిస్టీ తీర్థయాత్ర స్థలంగా అజ్మీర్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూఫీ శకాన్ని స్వయంగా చూడాలనుకునే కొత్త జంటలకు ఇది సరైన ప్రదేశం. ఇక్కడ ముఖ్యంగా దర్గా షరీఫ్ను సందర్శించడం మర్చిపోకండి. పచ్చని కొండల మధ్య ఉండే అజ్మీర్ పట్టణం మీకు కన్నుల విందును చేస్తుంది. మరి ఇక్కడి ఆగ్రా గేట్కు వెనుకన ఉండే మార్కెట్లో ఎన్నో నవాబీ వస్తువులు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామికి వీటిని కానుకగా ఇవ్వండి. ఈ వస్తువులు ఎప్పటికీ పదిలపరుచుకునే విధంగా ఉంటాయి. మార్చి నుంచి మే మధ్య అజ్మీర్ సందర్శన బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జైపూర్. జైపూర్ను పింక్ సిటీగా పిలుచుకుంటారని మీకు ముందే చెప్పాను కదా. రాజస్థాన్లో రాయల్ హనీమూన్ను మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకు గొప్ప ప్రదేశం. హనీమూన్ జంటలకు కావలసిన అన్ని సౌకర్యాలను ఈ పట్టణం కలిగి ఉంటుంది. అద్భుతమైన వంటకాలు, విలాసవంతమైన హోటళ్లు, పురాతన కాలం నాటి హవేలీలతో పాటు ఆకర్షణీయంగా కనిపించే జైపూర్ నగరానికి దేశ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. గత దశాబ్ద కాలంగా జైపూర్ కొత్త జంటలకు ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానంగా కొనసాగుతుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య జైపూర్ సందర్శనకు అనువైన సమయం. నెక్స్ట్ వచ్చేసి జైసల్మేర్. జైసల్మేర్ను రాజస్థాన్ యొక్క గోల్డెన్ సిటీ అని కూడా అంటారని చెప్పాను. హనీమూన్ జంటలకు రాజస్థాన్లో ప్రత్యేకమైన ప్రయాణపు అనుభూతిని ఈ ప్రదేశం అందిస్తుంది. థార్ ఎడారిలో ఒంటెలపై ప్రయాణం, బార్బీక్యూ డిన్నర్, డ్రింక్స్తో పాటు ఇక్కడ అద్భుతమైన జానపద నృత్యాలు, సంగీతాన్ని వింటూ సమయం గడపడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. జైసల్మేర్ కోటలతో పాటు అద్భుతమైన హవేలీ అనుభవాలు ఈ గోల్డెన్ సిటీలో ఎంతో గొప్పగా అనిపిస్తాయి. మార్చి నుంచి నవంబర్ మధ్య జైసల్మేర్ పర్యటన ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. చూశారు కదండి, రాజస్థాన్ అంటే ఎడారి మాత్రమే కాదు, అంతకు మించి అనే విషయాన్ని ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది కదా. మరి ఇంకేంటి ఆలస్యం, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.